బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా కోర్బా ప్యాసింజర్ గూడ్స్ రైలు ఢీకొట్టాయి. జయరాం నగర్ స్టేషన్ దగ్గర ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకి ప్యాసింజర్ ట్రైన్ దూసుకెళ్లింది. పూర్తిగా బోగీలు పట్టాలు తప్పాయి. 10 మంది అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలంలో దృశ్యాలు చాలా దారుణంగా ఉన్నాయి. భయంతో ప్రయాణికులు అరుపులు కేకలు వేశారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. వేగంగా సహాయక చర్యలు చేపట్టాయి రెస్క్యూ బృందాలు. హుటాహుటిన క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రమాదంతో రైలు రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఛత్తీస్గఢ్లోని కోర్బా ఎక్స్ప్రెస్ అలాగే గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. మరొక ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోర్బా ప్యాసింజర్ అలాగే గూడ్స్ రైలు జయరాం నగర్ స్టేషన్ దగ్గర ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకి కోర్బా ప్యాసింజర్ ట్రైన్ దూసుకెళ్ళింది. పూర్తిగా బోగీలన్నీ కూడా పట్టాలు తప్పాయి. 10 మంది స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చు. దృశ్యాలు చూస్తున్నాం. ఈ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేయచ్చు. డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. కోర్బా ప్యాసింజర్ ట్రైన్ యాక్సిడెంట్ సంబంధించిన లేటెస్ట్ విజువల్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పై. మరొక భారీ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. 10 మంది స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో దృశ్యాలు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. అన్ని బోగీలు దాదాపుగా పట్టాలు తప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. అదిగో ఆ దృశ్యం చూడండి. ఆరో మార్క్లో ఉన్న దృశ్యం అది. గూడ్స్ రైలు పైకి ప్యాసింజర్ ట్రైన్ ఎలా దూసుకుపోయిందో, అంత పైకి ఏ రకంగా ఆ ట్రైన్ దూసుకుపోయిందో ఒక్కసారి ఆ ప్రమాదాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. పూర్తిగా గూడ్స్ రైలు పైకి అంత ఎత్తుకు ఎలా దూసుకుపోయిందో, ఎంత వేగంగా దూసుకుపోయిందో మనం చూడొచ్చు. అది ఆగి ఉన్న గూడ్స్ రైలు, ఇది ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకి ఈ ట్రైన్ ఎలా దూసుకుపోయింది, రెండు ఒకే ట్రాక్ పై ఎలా ఉన్నాయి, ఇది సాంకేతిక కారణమా, మానవ తప్పిదమా ఏంటనేది రైల్వే అధికారులు ప్రస్తుతం ఆరా తీసే పనిలో ఉన్నారు. ఒకసారి ఆ స్పాట్ విజువల్ చూద్దాం. ट्रेन है शायद बची होगी ना, जब पीछे वाले अंदर जो है तो उन्हें बचाना पड़ेगा सामने से। ये गेवरा रोड ट्रेन है। दरवाजा देख, दरवाजा मैं क्या कर पता है, वहाँ से शायद बची होगी ना, जब पीछे वाले अंदर जो है तो उन्हें बचाना पड़ेगा सामने से। ये करंट का एक्सीडेंट है अभी 10 मिनट पहले का, चौकसे कॉलेज के पीछे, ये चौकसे कॉलेज के पीछे तरफ का। ఛత్తీస్గఢ్లో జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఈ దృశ్యాలు బహుశా మిమ్మల్ని కలిసివేయచ్చు. డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. బిలాస్పూర్ దగ్గర ఆగి ఉన్న గూడ్స్ రైలును కోర్బా ప్యాసింజర్ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్యాసింజర్ రైల్ ఇంజన్ గూడ్స్ రైలు పైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో చాలామంది గాయపడ్డారు. డజన్ల సంఖ్యలో తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. దాదాపు బోగీలన్నీ కూడా పట్టాలు తప్పినట్టుగా అర్థమవుతుంది ఆ ప్రమాద దృశ్యాన్ని బట్టి. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రెస్క్యూ సిబ్బంది ప్రస్తుతం ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ జిల్లాలోని లాల్ ఖాదన్ సమీపంలోని మంగళవారం ఈ ప్యాసింజర్ రైలు గూడ్స్ రైలు రెండు ఢీకొన్నాయి. అనేక బోగీలు పట్టాలు తప్పాయి. చాలామంది ప్రయాణికులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే అధికారులు ఇంకా ఖచ్చితమైన సంఖ్య
నిర్ధారించలేదు. ప్రస్తుతానికి స్పాట్లో 10 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే రైల్వే అధికారులను పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో రైల్వే సిబ్బంది పోలీసులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను వెలికితీసి అంబులెన్స్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారికి కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆయా ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స కొనసాగిస్తున్నారు. ఇక ట్రైన్లోని ప్రయాణికులను రోడ్డు మార్గాన గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే అధికారులు ఆల్టర్నేటివ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఈ ప్రమాదం కారణంగా రూట్లో నడిచే రైళ్ల రాకపోకలకు పూర్తిగా అంతరాయం కలుగుతుంది. పూర్తిగా ట్రైన్స్ అన్ని కూడా డైవర్షన్ చేసిన పరిస్థితి. బిలాస్పూర్ రైల్వే డివిజన్ పరిధిలోని లాల్ ఖాదన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఈ రైలు ప్రమాదం చోటు చేసుకుని తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న ప్రకారం ప్యాసింజర్ వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టినట్టు చెప్తున్నారు. అలాగే కొంతమంది ఆగి ఉన్న ట్రైన్ను ఢీకొట్టినట్టుగా కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ ప్రమాదంలో రైలు ముందు కోచ్ పూర్తిగా ధ్వంసమైంది. అలాగే గూడ్స్ రైలు ఇంజిన్ కూడా తీవ్రంగా దెబ్బతింది. రైలు ఢీకొట్టిన తర్వాత ప్యాసింజర్ ట్రైన్లోని చాలా వరకు కోచులు పట్టాలు తప్పాయి. చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఒక యుద్ధము మాదిరిగా మారిపోయింది. పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. యాక్సిడెంట్ జరిగిన తీరును బట్టి చూస్తే మరికొంతమంది చనిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. రెస్క్యూ బృందాలు ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. హౌరా మార్గంలో ఈ రూట్ కొనసాగింది. కోర్బా ప్యాసింజర్ ట్రైన్ పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనబడుతోంది. సిగ్నలింగ్ లోపమా లేదా మానవ తప్పిదమా? ఈ ప్రమాదానికి కారణాలపై రైల్వే అధికారులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. ఇక లాల్ ఖాదన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తిగా బోగీలు అయితే పట్టాలు తెప్పాయి. రైల్వే అధికారులు ప్రస్తుతం రెస్క్యూ చర్యల మీదే దృష్టి పెట్టారు. అలాగే ఇక విచారణ కూడా పూర్తి స్థాయిలో త్వరితగతిన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇక ఘటనపై ప్రత్యేక దృష్టి పెట్టి క్షుణ్ణంగా విచారణ జరపాలని కూడా రైల్వే ఉన్నతాధికారులు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. రైట్, మా కొలీగ్ శివ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు. శివ, మరొక రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చాలా దారుణమైన ప్రమాదంగానే కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే 10 మందికి పైగా చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? అసలు ప్రమాదానికి కారణం ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? రైట్ రామ్, ఛత్తీస్గఢ్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. 2 ట్రైన్స్ ఎదురెదురుగా వస్తున్న రైళ్లు అంటే ఈ కోర్బా ప్యాసింజర్ అలాగే గూడ్స్ రైలు 2 కూడా ఢీకొన్న ఘటనలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జయరామ్ నగర్ స్టేషన్ లో దగ్గర ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకి ప్యాసింజర్ రైలు అనేది దూసుకువెళ్లడంతో అక్కడ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే సంఘటన స్థలంలోనే చనిపోయారు. ఘటన స్థలంలో అన్ని కూడా దారుణమైన దృశ్యాలు దర్శనమిస్తూ ఉన్నాయి. పూర్తిగా పట్టాలన్నీ కూడా భోగిలను కూడా పట్టాలతో భయభ్రాంతులతో ప్రయాణికులందరూ కూడా అరుపులు కేకలు వేసి అక్కడి నుంచి ఆర్తనాదాలు చేశారు. మమ్మల్ని రక్షించినట్టు కూడా వారు తీవ్ర ఆందోళన చెందినట్లుగానే ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు అందుతున్న అధికారిక సమాచారం ప్రకారం 10 మంది చనిపోయారు, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు, కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తోంది. రైల్వే అధికారులు కానీ ఇటు స్థానికమైన ప్రజలు మరోవైపు ప్రయాణికులు సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ చేస్తున్నారు. ట్రైన్స్ మధ్య ఇరుక్కుపోయిన వారిని కానీ బోగిల మధ్య ఇరుక్కుపోయిన వారిని కానీ అందరినీ రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎవరైతే గాయపడ్డారో వారందరూ కూడా సమీపంలో ఆసుపత్రికి తరలించారు. ఇక రెస్క్యూ బృందాలన్నీ కూడా సంఘటన స్థలాన్ని చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేశాయి. ఇక క్షతగాత్రులందరినీ కూడా ఎవరైతే గాయపడ్డారో వారందరినీ సమీప ఆసుపత్రులకి, ఇంకా బాగా తీవ్రంగా గాయపడే వారందరూ కూడా సురక్షితంగా మెరుగైన వైద్యం అందించే విధంగా కూడా రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా అధికారులతో రైల్వే అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక ప్రమాదానికి గల కారణాలపై ఇంకా ఆరా తీస్తూ ఉన్నారు. ప్రమాదంతో రైళ్ల రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇంతకుముందు మీరు అన్నట్లుగా సిగ్నల్ వ్యవస్థ వల్ల అక్కడ ప్రమాదం జరిగిందా, లేక ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా, డ్రైవర్ నిర్లక్ష్యమా, ఏంటి సిబ్బంది నిర్లక్ష్యం అనేది కూడా వివిధ కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అని ఎవరికి తప్పిదమైనప్పటికీ కూడా ట్రైన్ లో ప్రయాణించే ప్రయాణికులు మాత్రం 10 మంది చనిపోయారు. ఇంకా మరికొంతమంది శివ, అంటే ప్రస్తుతానికి రెస్క్యూ ఎలా కొనసాగుతోంది? సహాయక చర్యలపైన ప్రధానంగా రైల్వే అధికారులు దృష్టి పెట్టినట్టుగా చెప్తున్నారు. సో ఎంతమంది గాయపడ్డారు? డజన్ల సంఖ్యలో గాయపడ్డ తెలుస్తుంది. పూర్తి బోగీలన్నీ కూడా పట్టాలు తప్పినట్టేనా? మృతుల సంఖ్య పెరగొచ్చా? మృతుల సంఖ్య అయితే ఇంకా పెరిగే అవకాశం అనేది చెప్తూ ఉన్నారు. అవకాశం ఉందనేది కూడా
రైల్వే అధికారులు కానీ అక్కడ రెస్క్యూ సిబ్బంది అంతా కూడా సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో మృతదేహం ఒక్కొక్కరిగా వెలికిరిస్తున్నారు. ఇప్పటివరకు 10 మంది మృతి చెందారు, కానీ మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది, భారీగా ఉండే అవకాశం ఉంది చెప్తున్నారు. ఎవరైతే గాయపడ్డారో కొంతమంది స్వల్పంగా గాయపడ్డారు, కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ గాయపడిన వాళ్ళ పరిస్థితి కూడా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. వారిలో కొంతమంది క్రిటికల్ పొజిషన్ ఉన్న నేపథ్యంలో వారిని ఎమర్జెన్సీ వాళ్ళు తరలించి ట్రీట్మెంట్ అయితే అందిస్తూ ఉన్నారు. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా సహాయ చర్యలు చేపట్టారు. మరోవైపు మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా రైల్వే అధికారులకు అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అతన్ని దాదాపు 50 మందికి పైగా కూడా గాయాలైనట్టు తెలుస్తుంది. అనేక మంది పరిస్థితి విషమంగా ఉంది అనేది కూడా స్థానికంగా ఉన్న అధికారులు కానీ, ప్రత్యక్ష సాక్షులు కానీ, రెస్క్యూ సిబ్బంది కానీ చెప్తున్నారు. కానీ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ఒకవైపు గూడ్స్ రైలు పై దూసుకువెళ్ళడం, అంటే ఎదురెదురుగా ఈ కోర్బా ప్యాసింజర్ అలాగే గూడ్స్ రైలు ఢీకొనడం, అంటే జయరామ్ నగర్ స్టేషన్ దగ్గర ఆగి ఉన్న ట్రైన్ పై ఈ మరొక ప్యాసింజర్ ట్రైన్ వెళ్ళడం, అదే ట్రాక్ పైన వెళ్ళడం, అంటే దాని ఎందుకు అదే ట్రైన్ మీద వెళ్లాల్సి వచ్చింది? అంటే సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదా, లేకపోతే ఆయనకి సిగ్నలింగ్ సరిగ్గా ఇవ్వలేదా అనేది ప్రధానంగా తెలియాల్సి ఉంది. కానీ దీనిపై ఎవరైనా నిర్లక్ష్యం వహించారనే దానితో మాత్రం పూర్తిగా దర్యాప్తు చేసి దీనికి బాధ్యులుగా ఎవరైతే ఆ టైంలో డ్యూటీలో ఉన్నారో వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా అందరూ డిమాండ్ చేస్తున్నారు. ట్రైన్స్ లో ప్రయాణించే ప్రయాణికులందరూ కూడా దాని మొత్తంలో చూసుకుంటే ఈ ప్రమాదం వల్ల 10 మంది చనిపోయారు, అనేక మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మరొక్కసారి ఈ ఘటన రైల్వే చరిత్రలో ఒక పెద్ద ప్రమాదంగా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. అసలు రైల్వే ప్రయాణాల భద్రతా లోపాలకు సంబంధించి ఒక కొత్త చర్చకు దారితీసే అవకాశం ఉంది మళ్ళీ. ఎందుకంటే ప్రతిసారి ఎన్ని ప్రమాదాలు జరిగినా భారతీయ రైల్వే గుణపాఠాలు నేర్చుకోవడం లేదనేది వాస్తవం బట్టబయలవుతుంది. ఛత్తీస్గఢ్ రైల్వే డివిజన్లో చాలాసార్లు తరచూ రైలు ప్రమాదాలు జరుగుతున్న అధికారులు ఎందుకు పట్టినట్లు వివరిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. భారతీయ రైల్వేస్ అనేది మన భారత ప్రభుత్వంలోనే అతిపెద్ద విభాగం. 1000 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి రైల్వేలో జీతాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి, ఖర్చు కూడా అదే స్థాయిలో ఉంటుంది, మెయింటెనెన్స్కు, అలాగే ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటుంది. కానీ ఎందుకు ప్రమాదాలు జరుగుతాయి? ప్రతిసారి ప్రమాదాలు జరిగినప్పుడు ఏదో విచారణ కమిటీలు అంటూ ఏర్పాటు చేసే రైల్వే అధికారులు ఎందుకు చేతులు దులుపుకొని కూర్చుంటారనేది తెలియదు. ప్రతిసారి రైల్వే భద్రతకు సంబంధించి, ప్రయాణికుల భద్రతకు సంబంధించి అనేక కోణాల్లో ఆరా తీస్తున్నామని చెప్పినప్పటికీ ఎందుకు పూర్తి స్థాయిలో ప్రమాదాలు జరగకుండా అరికట్టడం లేదని మాత్రం ఇంకా తెలియని పరిస్థితి. ఎక్కడ సేఫ్టీ ఉంది? రోడ్లపై వెళ్తే ప్రమాదాలే, రైళ్లలో వెళ్తే ప్రమాదాలే. చాలా దారుణంగా ఇటీవల కాలంలో విమాన ప్రమాదాలు కూడా తరచూ చోటు చేసుకుంటున్నాయి. అసలు ప్రయాణాలు చేయాలంటేనే జనాలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి. మరీ ముఖ్యంగా రైల్వే అధికారుల విషయానికి వస్తే మాత్రం చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారనే కారణాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అవి సాంకేతిక కారణాలు కావచ్చు, లేదా మానవ తప్పిదం కావచ్చు. ఎందుకంటే అక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకనా, ఆ ట్రాక్ పై ఉన్నటువంటి ఆగి ఉన్నటువంటి లాల్ ఖదర్ లేదా జయరామ్ నగర్ స్టేషన్ దగ్గర ఆగి ఉన్నటువంటి ఆ ట్రైన్పై, ప్యాసింజర్ ట్రైన్పై, గూడ్స్ ట్రైన్పై ఈ ప్యాసింజర్ ట్రైన్ ఎందుకు ఎక్కినట్టు? బిలాస్పూర్ సమీపంలో జరిగింది ఈ ఘటన. కోర్బా ప్యాసింజర్ ట్రైన్ హౌరా రూట్లో వెళ్తోంది. ఎందుకు అంత వేగంతో ఉన్న ప్యాసింజర్ ట్రైన్ అక్కడ గూడ్స్ రైలుపైకి ఎలా ఎక్కింది? 2 వేర్వేరు ట్రాక్పై వెళ్ళాలి కదా, మరి ఎందుకు ఆ ట్రాక్పై వెళ్ళి ఆ ప్యాసింజర్ ట్రైన్పై ఎక్కింది? చూడండి ఒకసారి దృశ్యాలు చూస్తే అమాంతం అంత పైకి ఎక్కేసింది, కంప్లీట్గా ఇంజన్ దెబ్బతింది, బోగీలన్నీ కూడా అటు ఇటుగా పడిపోయాయి, కంప్లీట్గా పట్టాలు తప్పినాయి, కంప్లీట్గా ట్రాక్ తప్పాయి, దారి తప్పాయి. తదుపరి పర్యవసానాలు ఎలా ఉన్నాయో మీకు అర్థమవుతుంది. 10ల సంఖ్యలో గాయపడ్డారు, 10 మందికి పైగానే చనిపోయారు, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇది భారతీయ రైల్వేల దుస్థితి. నిజంగా చాలాసార్లు చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతున్న అయ్యో పాపమని లేదా నష్టపరిహారాన్ని ప్రకటించి మాత్రమే చేతులు దులుపుకుంటారు, లేదా రైల్వే అధికారులు అక్కడికి వస్తారు, లేదా రైల్వే మంత్రి వస్తారు, లేదా ట్విట్టర్లో ట్వీట్లు చేసి సంతాపాలు తెలుపుతున్నారు తప్ప ప్రమాదానికి కారణం ఏమిటి? ప్రమాదం జరిగితే దీనికి బాధ్యులు ఎవరు? కఠినంగా శిక్షించాలి, ఇంకోసారి ప్రమాదాలు జరగకుండా చేయాలనే ఒక మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ రైల్వే మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది సరిగ్గా లేదనే విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనకు జరిగిన ఈ ప్రమాద తీవ్రత చూస్తే కనుక ఒకసారి చూడండి, పూర్తిగా ఆ ఇంజన్ పూర్తిగా ఆగి ఉన్నటువంటి గూడ్స్ రైలుపైకి ఎక్కేసి అమాంతం. ఇంకా ట్రైన్ యాక్సిడెంట్ చూస్తే ఎవడైనా బతుకుతాడో ఒకసారి చెప్పండి. ఆ భోగిల్లో ఉన్న వాళ్ళు ఎంత దారుణంగా ఉంది. చాలామంది చనిపోయినట్టు తెలుస్తుంది. 10 మందికి అయితే స్పాట్లో చనిపోయారు, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదు. ఖచ్చితంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వీలైనంత త్వరగా ఆ కుటుంబాలకు నష్టపరిహారం అందించాలి, దీనిపై దర్యాప్తు చేయాలని అయితే
డిమాండ్లు అయితే వస్తున్నాయి. 10 మంది ప్రాణాలు అక్కడిక్కడే పోయాయి, చాలామంది గాయపడ్డారు. పాపం క్షతగాత్రులందరూ కూడా సమీపంలో ఉన్నటువంటి ఆసుపత్రులు తరలించారు. చాలామంది పరిస్థితులు విషమంగా ఉన్నాయి. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే రైల్వే అధికారులు రెస్క్యూ మీద దృష్టి పెట్టారు. రెస్క్యూ టీమ్స్ అన్ని చేరుకున్నాయి. పోలీస్, ఫైర్ ఫైటర్స్, రైల్వే రెస్క్యూ టీమ్స్, అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్స్ ఇలాంటి టీమ్స్ అన్నీ కూడా చేరుకున్నాయి. వాళ్ళందరినీ కూడా అంబులెన్స్లో అక్కడి నుంచి తరలిస్తున్నారు. చనిపోయిన మృతదేహాలను కూడా అక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే దర్యాప్తు చేస్తే మొత్తం అంశాలు బయటపడే అవకాశం ఉంది. తప్పిదం ఏంటి, ఇది మానవ తప్పిదమేనా, సాంకేతిక తప్పిదమా, తప్పిదాలు జరిగితే గుణపాఠాలు నేర్చుకొని ఎందుకు దాన్ని పునరావృతం కాకుండా చేయట్లేదనేది తెలియాల్సిన అంశం. ఇక్కడ చాలామంది ప్రయాణికులు గాయపడ్డ పరిస్థితి. ఇక ఒక శిశువుతో సహా అనేక మంది ప్రయాణికుల్ని కొంతమంది అక్కడ రక్షించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతానికైతే మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. సాయంత్రం సరిగ్గా 4 గంటల ప్రాంతంలో జరిగింది ఇది గటోరా బిలాస్పూర్ మధ్య ఆఫ్లైన్ గూడ్స్ రైల్ ట్రైన్ ఢీకొట్టినని చెప్తున్నారు. అసలు ఆఫ్లైన్ గూడ్స్ ట్రైను ఆఫ్లైన్ ట్రాక్లోకి ప్యాసింజర్ ట్రైన్, ఆన్లైన్ ప్యాసింజర్ ట్రైన్ ఎలా వెళ్ళింది ఆఫ్లైన్ ట్రాక్లోకి? ఇది మానవ తప్పిదమా, ట్రాక్ చేంజ్ చేయడము, లేదా సిగ్నలింగ్లో తప్పిదమా ఏంటి? దీనిపై ఆరా తీయాల్సిన అవసరం ఉంది. ఇది మెము ప్యాసింజర్, మెము లోకల్ ట్రైన్ నంబర్ 68733, ట్రైన్ నంబర్ 68733 మెము ప్యాసింజర్ కోర్బా ట్రైన్ ఎన్ రూటింగ్ టు హౌరాకు వెళ్తుంది. బిలాస్పూర్, అలాగే ఈ ప్రాంతం బిలాస్పూర్ గెవ్రా రోడ్ నుంచి వెళ్తుంది, బిలాస్పూర్ వైపు వెళ్తుంది. ఇది గటోరా బిలాస్పూర్ మధ్యలో ఆఫ్లైన్ గూడ్స్ రైల్ని ఢీకొట్టింది. సో ఈ కోర్బా ప్యాసింజర్ ట్రైన్ ముందు పూర్తిగా దెబ్బతింది. మహిళల రిజర్వ్ కోచ్ నుంచి మహిళల్ని ఖాళీ చేయించారు. 10 మందికి పైగా చనిపోయారు. ఇంకా చాలామంది మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వెంటనే బిలాస్పూర్ కలెక్టర్, ఎస్పీ అందా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుని ఆసుపత్రి తరలిస్తున్నారు. ప్రమాదం జరిగిన మార్గంలో రైల్వే సర్వీసులు నిలిపేశారు. ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ రైళ్లను దారి మళ్లించిన సిచ్యువేషన్ మనకు కనబడుతూ ఉంది. నిజంగా ఇది చాలా దారుణమైన ఘటన. భారతీయ రైల్వేలు ఎందుకు గుణపాఠం నేర్చుకోవటం లేదని ప్రశ్న తలెత్తుంది. ప్రమాదం జరిగిన ప్రతిసారి అది ఏ డివిజన్లో కావచ్చు, తూర్పు, పశ్చిమ, దక్షిణ, మధ్య లేదా ఉత్తర, ఏ డివిజన్లో అయినా కావచ్చు, రైల్వే ప్రమాదాలు జరుగుతున్నప్పుడు అధికారులు ఎందుకు దీన్ని ఒక గుణపాఠంగా తీసుకొని మళ్ళీ ప్రమాదాలు జరగకుండా ఎందుకు అరికట్టట్లేదో తెలియని పరిస్థితి. చాలా దారుణమైన సిచ్యువేషన్ ఇది. అధికారులు ఎందుకు అంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారో తెలియని పరిస్థితి. ఇది కంప్లీట్గా ఆఫ్లైన్ ట్రాక్ మీద ఉన్న ఒక గూడ్స్ రైల్ పైకి ప్యాసింజర్ ట్రైన్ ఎలా వెళ్తుంది? దీనికి కారణం ఏంటి? ట్రాక్ చేంజ్ అయిందా, సిగ్నలింగ్ వ్యవస్థ లోపమా, మానవ తప్పిదమా? ఇది దర్యాప్తులు తేలాల్సిన అంశం. చాలా సీరియస్గా పరిగణించాలి. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు అమాయకులు. ఇక గాయాల పాలైన వాళ్ళ పరిస్థితి చెప్పనక్కర్లేదు. కాలు కోల్పోయి ఒకరు, చేయి కోల్పోయి ఒకరు, కన్ను కోల్పోయి ఒకరు, నడుం విరిగి ఒకరు. చాలా దారుణంగా ఉంటుంది. జీవితకాలం ఆ బాధను అనుభవిస్తుంటారు. ఈ బాధ కనీసం ఆ రైల్వే సిబ్బందికి తెలియాలి. ఈ ప్రమాదాలు జరిగితే ఎలా ఉంటుందో, ఎందుకు ఇంతలా రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటారో తెలియదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ విభాగాలు అత్యంత పెద్ద విభాగం, అత్యంత ధనిక విభాగం, అత్యంత బడ్జెట్ కలిగిన విభాగం. మన సాధారణ బడ్జెట్తో సమానంగా రైల్వే బడ్జెట్ పెడతారు. అంతే స్థాయిలో నిధులు ఉంటాయి, నిపుణులు ఉంటారు, కొరత లేదు, ఉద్యోగాలు ఉంటాయి, ఉద్యోగస్తులు ఉంటారు. అయినా అడుగడుగున నిర్లక్ష్యం. రైల్వే ప్రమాదాలు భారతదేశంలో సర్వసాధారణంగా మారుతున్నాయంటే నిజంగా అది అతిశయోక్తి కాదేమో అనుకోవాలి. చెప్పడానికి నిజంగా బాధ అనిపిస్తుంది. ప్రతిసారి ఏదో ఒక డివిజన్లో ఏదో ఒక చోట ఈ రైల్వే ప్రమాదాలు జరిగినప్పుడు జనాలు జంకుతున్నారు, భయపడుతున్నారు. ట్రైన్లు ఎక్కాలన్నా, బస్సులు ఎక్కాలన్నా రోడ్ల పరిస్థితి అంతే. రోడ్డు ప్రమాదాలు మనం చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో నిన్న మొన్న జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, ఈ రైలు ప్రమాదాలు, అలాగే కొన్ని విమాన ప్రమాదాలు అంటే రేరుగా జరుగుతుంటాయి అనుకుందాం. దానికి కొన్ని సాంకేతిక కారణాలు ఉంటాయి, అది వేరే అంశం. కానీ ఈ ప్రజా రవాణా మార్గాలు ఇవి, ఈ ప్రభుత్వ సర్వీసులు ఇవి, రైల్వేలు కావచ్చు, రోడ్ లైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. దీనిపై ప్రభుత్వం వేల కోట్ల బడ్జెట్ పెడుతుంది, నిధులు ఇస్తుంది, అలాగే ఉద్యోగస్తులపై పెడుతుంది. చాలా పెద్ద ప్యాకేజీలతో ఉన్నతాధికారులు ఉంటారు, పెద్ద జీతాలు తీసుకునే బడా అధికారులంతా కూడా ప్రమాదాలు జరిగినప్పుడు నీట్గా ఇన్షర్ట్ చేసుకొని అక్కడికి వచ్చి నడుము మీద చేతులు పెట్టి పరిశీలన చేస్తుంటారు తప్ప, ఫోటోలకు పోజులు ఇస్తుంటారు తప్ప, జరిగిన ప్రమాదానికి
మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటే ఏం జరుగుతుందో ఒకసారి మీరే కామెంట్ చేయండి. భారతదేశంలో సర్వసాధారణంగా మారుతున్నాయి రైల్వే ప్రమాదాలు. ఇది చెప్పడం కొత్త ఏం కాదు. ప్రతిసారి ప్రమాదం జరిగినప్పుడల్లా అయ్యో పాపమని మనం గొంతు చించుకొని అరవడం, లేదంటే దీని గురించి చర్చించుకోవడం, విశ్లేషించుకోవడం తప్ప ప్రమాదాల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారు ఇండియన్ రైల్వేస్ అనేది తెలియాల్సింది. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్లో జరిగే ప్రమాదాలపై విదేశీయులు కూడా మన రైల్వేస్ ఎక్కాలంటే భయపడుతున్నారు. విదేశీయుల సంగతి సరే వాళ్ళ గురించి మనం పక్కన పెడదాం. మన ప్రయాణికులు, మన దేశీయులు, మన జాతీయులు ప్రయాణించాలంటే కూడా, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే కూడా భయంతో వణికిపోతున్నారు. డెస్టినేషన్ చేరే వరకు కూడా భయంగా వెళ్ళాల్సిన పరిస్థితి. రైల్వే అధికారుల వ్యవహార శైలిపై కూడా, లేదా అది ఏదైనా కావచ్చు, సాంకేతిక కారణం కావచ్చు, మానవ తప్పిదం కావచ్చు, అది రైల్వేసే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగిన తర్వాత వీలైనంత వెంటనే వాళ్ళకి నష్టపరిహారాలు ఇవ్వాలి, మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి, అక్కడ దర్యాప్తు జరగాలి. కానీ ప్రతిసారి జరిగినప్పుడల్లా దాన్ని ఒక రైల్వే చరిత్రలో ఇదొక ప్రమాదం ఎలా ఉంటుందంటే, ఇంకో ప్రమాదం జరగానే పలానా డేటు పలానా ఇయర్లో ఇది జరిగింది, ఇక్కడ ఇంతమంది చనిపోయారు, అక్కడ ఇంతమంది చనిపోయారు అంటే ఎలా ఉందంటే ఆ రికార్డుని ఇది బద్దలు కొట్టింది, ఈ రికార్డు అది బద్దలు కొట్టింది అన్నట్టుగా చెప్పాల్సి వస్తుంది. ఈ మృతుల సంఖ్య పెరిగిన కొద్ది చాలా దారుణంగా ఉంది. చూడండి, ఆ దృశ్యాలు మిమ్మల్ని కలిసివేస్తాయి. బహుశా ఆ దృశ్యాలు డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. వ్యూవర్స్ అడ్వైస్ చెప్తున్నాం, దయచేసి ఈ దృశ్యాలు చూసే ముందు కాస్త కలవరపాటుకు గురవుతారు. జాగ్రత్తగా చూడండి ఆ దృశ్యాలు. రైల్వే ప్రమాదం, ఒక్కసారి ఆ ప్యాసింజర్ ట్రైన్ ఎలా ఎక్కించండి గూడ్స్ రైలు పైకి, ఇది మరీ దారుణం. ప్రస్తుతానికైతే దీనిపై దర్యాప్తు జరుగుతోంది. గాయపడ్డ వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేశారు, ట్రీట్మెంట్ కొనసాగుతుంది. రైల్వే టీమ్స్ అన్నీ అక్కడ చేరుకొని దర్యాప్తు సాగిస్తున్నాయి. ये चौकसे वाले इसके पीछे तरफ का एक ट्रेन है.